హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఇప్పుడు భారత్ పాకిస్తాన్ యుద్ధం రావడం తెలంగాణ కాంగ్రెస్కి వరమైంది. ఎందుకంటే ఎక్కడ చూసినా భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప అసలు పథకాల గురించి మాట్లాడుకోవట్లేదు. భారత్ పాక్ యుద్ధానికి పథకాలకు సంబంధం ఉందని నేనైతే అనుకోను. ఎందుకంటే ఈరోజు పథకాలు మేమే ఆపలేదు కదా. మేము అన్ని పథకాలు అంటే చెప్పిన పథకాలు ఇస్తూనే ఉన్నాము. ఇప్పుడున్న సీజన్ ఏముంది? వరి సీజన్ ఉంది. 19.21 సబ్జెక్టు కరెక్షన్ వడ్లు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఆ ప్రభుత్వం కొంటే వాళ్ళకు డబ్బుల కన్నా ఎక్కువ అంటే దాదాపు 45.57 సబ్జెక్టు కరెక్షన్ లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను మేము కొన్నాం ఈరోజు. ఇందులో మమ్మల్ని ఆరోపించడానికి ఏముంది? ఈరోజు పరిపాలన మేము ఎక్కడ గాడి తప్పింది సందర్భాలు ఏమున్నాయి? పోనీ మేము నిలబెట్టిన పథకాలు ఏమున్నాయి? ఏం లేవు కదా. వీళ్ళు అడిగేది ఎంతసేపు ఉన్నా అడిగేవి రెండే పథకాలు కదా. 2500 ఎప్పుడు ఇస్తారు, 4000 పింఛన్ ఎప్పుడు ఇస్తారు? రెండే పథకాలు కదా వీరు అడిగేది. అంటే రైతన్నలను ఆదుకోవట్లేదు, ఏం జరిగినా అసలు రెస్పాండ్ అవ్వట్లేదు అన్నది ఆరోపణ మాత్రమే. ఏమీ మేము ఆదుకోకుండానే 45 లక్షల పై చిలుకు లక్షల టన్నుల మెట్రిక్ వడ్లు కొన్నట్టు ఈరోజు వ్యవసాయ శాఖ అఫీషియల్గా రికార్డ్ ఇచ్చింది కదా, అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చింది కదా. మనం ఏదో ఉట్టిగా నోటి మాటలతోనే మాట్లాడినట్టు కాదు కదా వ్యవస్థ. ఇప్పుడు అదే అఫీషియల్ రికార్డ్, అది రికార్డ్స్లోకి వస్తుంది ఆ పేపరు, ఆ నంబరు. అది తప్పు అని అంటే రేపు పొద్దున కూడా కోర్టుకు పోతే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లేం లేదు. అంటే వర్షాలు పడ్డాయి నిజము, కొంత ధాన్యం నష్టపోయింది నిజము. దానికి ప్రభుత్వం ఎక్కడ కూడా చేతులు దులుపుకోలేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్న ఆరోపణ ఏం చేస్తున్నారు? వీళ్ళు చూపించే వీడియోలు ఏంది? వర్షం వచ్చింది, వడ్లు కొట్టుకపోయినాయి అని. ఎంత వడ్లకు ఎన్ని వడ్లు కొట్టుకపోయినాయి అది చెప్పరా? లెక్క చెప్పరు. అయితే కాల్వలో నుంచి పోయిన వడ్లను రైతులు ఎత్తుకున్నమాట వాస్తవమే. అయితే ఆ వడ్లకు సంబంధించినటువంటి పరిహారం ప్రభుత్వము ఇచ్చింది, ఇస్తామని చెప్పింది, ప్రామిస్ చేసింది. తర్వాత దాని తాలూకు ఆల్టర్నేట్ అని ఏంటనే దారి కూడా చూపించింది. అయ్యేం చూపెట్టారు వీళ్ళకి ఏముంది? వీళ్ళ సోషల్ మీడియాలో రీల్స్ పెట్టుకోవడానికి, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కంటెంట్ ఇవ్వడానికి కొన్ని వీడియోస్ కావాలి. ఆ వీడియోస్ మాత్రం తీసుకొచ్చి ఇస్తుంది. దాన్ని మనము డైవర్షన్ అనో లేకపోతే ఇంకోటనో అనుకోవడానికి వీలు లేదేమన్న అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తో బీజేపీ తిరంగా ర్యాలీ చేపడుతుంది. సో ఇది రాజకీయ పరంగా చూసుకోవచ్చా లేకపోతే సక్సెస్ అయిందని చూసుకోవచ్చా? మీ అభిప్రాయం ఏంటి? సక్సెస్ అన్న మాటను మనం అంటించొద్దు. ఈ సక్సెస్ అనేది ఎవరికి అంటించాలి? మన సైన్యానికి అంటించాలి. అంతే. బీజేపీ పార్టీకి ఎట్లా మనం ఇది చేస్తాం? వాళ్ళు తిరంగా ర్యాలీ, జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని మొత్తం కూడా వాళ్ళ స్వార్థానికి వాడుకుంటుండ్రు. ఏ దేశం మనం వెళ్దాం పదండి, మీ కెమెరా తీసుకొని ఏ దేశం వరల్డ్ మ్యాప్ పెడదాము, బీజేపీ వాళ్ళని పిలవండి, వాళ్ళు ఏ దేశాన్ని చూపిస్తే ఆ దేశానికి పోదాము. ఏ దేశంలో జాతీయ పతాకానికి సంబంధం లేకుండా 24 గంటలు ఎగిరేసే సంస్కృతి ఎక్కడంటే అక్కడ ఎవ్వడంటే వాడు ఎగిరేసే సాంప్రదాయం ఏ దేశంలో ఉందో చూద్దాం పదండి వెళ్ళి. ఏ దేశంలో నాకు తెలిసినంత వరకు, నేను తిరిగిన దేశాలు చూసిన దేశాల గురించి మాత్రం చెప్తున్నా, ఏ దేశంలో అయినా జాతీయ పతాకము ఎగిరేయడానికి ఒక స్థాయి అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటుంది ఎగిరేసేవాడికి. అట్లాగే ఎగిరేయడానికి ఒక స్పెసిఫిక్ డే ఉంటుంది. అట్లాగే ఈ గంటల నుంచి ఇన్ని గంటలు మాత్రమే, అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకే జాతీయ జెండా ఎగిరేసి ఉండాలి. ఇది ఏ దేశంలో అయినా ఉన్న రూలు. మన దేశంలో కూడా అట్లనే ఉండే. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత జాతీయ జెండా అని మీకు తెలుసు కదా, మీరు చూస్తారు కదా, ఆటోలకు కడతాడు, బర్రెకి కడతాడు, బర్రె తోకకు కడతాడు, బాత్రూమ్కి కడతాడు, సులభ్ కాంప్లెక్స్కి కడతాడు. ఏం విలువ ఉంది భారతదేశ జెండాకి ఈరోజు? పూర్తిగా భారతదేశ జెండా అంటే అదొక గుడ్డ ముక్క, లేదంటే అన్ని పార్టీ జెండాలాగా ఇదొక పార్టీ జెండా. ఆఖరికి మన జాతీయ జెండా ప్రింట్ వేయడానికి కూడా సమ్ క్వాలిటీ ఆఫ్ క్లాత్, సమ్ క్వాలిటీ ఆఫ్ లెంత్ ఉంటుండే. ఈ కలర్ ఇంతనే ఉండాలి, ఈ కలర్ ఇట్లానే ఉండాలని రూల్ ఉంటుండే మనకు. అట్లా రాజ్యాంగం మనం డాక్యుమెంట్ కాన్స్టిట్యూషన్ రాసినాం అట్లా. ఇప్పుడు అట్లేం లేదు కదా. పాలిస్టర్ బట్ట మీద ప్రింట్ చేస్తాడు, కాటన్ బట్ట మీద, ఏ బట్ట అంటే ఆ బట్ట మీద ప్రింట్ చేసి పడేస్తున్నారు. కాబట్టి ఈరోజు వీళ్ళు ఆపరేషన్ సింధూర్ గురించి బీజేపీ పార్టీ మాట్లాడే నైతిక హక్కును కోల్పోయింది. ఎవడైనా వాడు ఒక ఏమంటారు బాధ్యత గల ఎంపీగా, ఒక పార్టీ నాయకుడిగా ఎవడైనా ఖురేషీ గారిని ఆ మాట అంటారా అమ్మ?
టెర్రరిస్టులపైకి వాళ్ళ సోదరినే పంపించడం. ఎవడన్నా బుద్ధునోడు అంటాడా? ఎవడో బీజేపీ వాడిని ఇప్పుడు రమ్మనండి. మొన్న నేను చర్చలో మాట్లాడితే ఆ చర్చలో చాలామంది అంటే ఆ చర్చలో భాగంగా చాలా మాటలు మాట్లాడారు కదా. ఈరోజు రమ్మనండి. ప్రజలు ఆ మాటలు అంటే చొప్పించుకొని కొడతారు ఎవరైనా కనిపిస్తే. ఒక ఎంపీగా ఉండి బాధ్యత గల రాజకీయ నాయకుడిగా ఆమె అంత కష్టపడి యుద్ధం చేసి వచ్చి ఆమె నడిపిన ఫ్లైట్ వీడియోస్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. అంత కష్టపడి ఆమె శత్రువులపైన టెర్రరిస్టులపైన దాడి చేసి వస్తే ఆమె టెర్రరిస్టుల సోదరి అంటాడా? వాడు మనిషికి వాడు కడుపుకు అన్నం తింటాడా? ఇంకేమైనా అశుద్ధం తింటాడా? కాబట్టి బీజేపీ పార్టీ అది పార్టీ కాదు, అది ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ పార్టీకి దేశభక్తి అంటూ ఏమీ లేదు. దేశభక్తి అనే ముసుగేసుకొని రాజకీయాలు చేస్తుంది. తిరంగా ర్యాలీ కూడా కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటుంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా తొందరలో డేట్ రిలీజ్ చేయబోతున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీ వెంటనే తిరంగా జెండాను అడ్డం పెట్టి వాళ్ళ అజెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడ కూడా జాతీయ జెండా పట్టుకున్న వాళ్ళంతా కూడా జాతికి అంకితమైన వాళ్ళు కాదు. అందులో ఆర్ఎస్ఎస్ పార్టీ ఈ కాషాయం కండువ వేసుకున్నోడు ఎవ్వడూ కూడా భారతదేశం పైన ప్రేమ ఉండి ఆ జెండాను పట్టుకుంటలేరు. కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం పట్టుకుంటున్నారు విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలి. చాలా మాటలు మాట్లాడారు కదా. ఈరోజు రమ్మనండి. ప్రజలు ఆ మాటలు అంటే చొప్పించుకొని కొడతారు ఎవరైనా కనిపిస్తే. ఒక ఎంపీగా ఉండి బాధ్యత గల రాజకీయ నాయకుడిగా ఆమె అంత కష్టపడి యుద్ధం చేసి వచ్చి ఆమె నడిపిన ఫ్లైట్ వీడియోస్ని మనం చూస్తూనే ఉన్నాం కదా. అంత కష్టపడి ఆమె శత్రువులపైన టెర్రరిస్టులపైన దాడి చేసి వస్తే ఆమె టెర్రరిస్టుల సోదరి అంటాడా? వాడు మనిషికి వాడు కడుపుకు అన్నం తింటాడా? ఇంకేమైనా అశుద్ధం తింటాడా? కాబట్టి బీజేపీ పార్టీ అది పార్టీ కాదు, అది ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్. ఆర్ఎస్ఎస్ పార్టీకి దేశభక్తి అంటూ ఏమీ లేదు. దేశభక్తి అనే ముసుగేసుకొని రాజకీయాలు చేస్తుంది. తిరంగా ర్యాలీ కూడా కేవలం రాజకీయాల కోసం మాత్రమే వాడుకుంటుంది. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు చాలా తొందరలో డేట్ రిలీజ్ చేయబోతున్నారన్న విషయం తెలుసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ పార్టీ వెంటనే తిరంగా జెండాను అడ్డం పెట్టి వాళ్ళ అజెండాని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఎక్కడ కూడా జాతీయ జెండా పట్టుకున్న వాళ్ళంతా కూడా జాతికి అంకితమైన వాళ్ళు కాదు. అందులో ఆర్ఎస్ఎస్ పార్టీ ఈ కాషాయం కండువ వేసుకున్నోడు ఎవ్వడూ కూడా భారతదేశం పైన ప్రేమ ఉండి ఆ జెండాను పట్టుకుంటలేరు. కేవలం వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం పట్టుకుంటున్నారు విషయాన్ని ప్రజలు కూడా గుర్తించాలి.